ఎవరో ఒకరు కాబట్టి పెట్టిరు. లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్రదర్స్‌కు ఎంత ప్రేమ ఉంది. వాళ్ళు ఫ్రాంక్ వీడియోస్ అనుకున్నారు. మీరు కరెక్ట్ కాదు మాట్లాడేదని చెప్పేసి అని పెట్టినారు. అయ్యా నేను తప్పు పట్టట్లే. ఆ బ్రదర్స్‌కు ప్రేమ లేదు అనట్లే. పాపం అంత ప్రేమ ఉండే వాళ్ళు అట్లా సమాధి మీద బొర్లుకుంటా, ఏడ్చుకుంటా ఉన్నారు. నేను అడిగేది ఏంది? చెల్లె అంత స్ట్రగుల్ పడుతున్నది. మీరు గమనించుకోలేదా? ఇప్పుడు చంపేదాకా వచ్చిందంటే ఎన్ని రోజుల నుండి గొడవ అయితే లాస్ట్‌కు చంపే కాడికి వస్తది. అంటే ఇన్ని గొడవలు పడుతూ ఉంటే ఆ అమ్మాయి ఏడ్చేదే గాని ఇప్పుడు అన్నం తినలేదని చెప్తుంది. అన్నం తినేది గాని ఇంట్లో మనం మనం చూసుకోవాలి గదా! ఎందుకు చూసుకోలేదు అన్నది నాది ఒక క్వెషన్. సెకండ్ వచ్చేసి వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చిండు. వాడు తర్వాత మళ్ళా నాకు కట్నం కావాలని చెప్పేసి అని గొడవలు పెట్టుకుంటే మళ్ళా వాడు గొడవ పడితే వాడికి 5,00,000 కట్నమో ఎంతో ఇచ్చిరని చెప్తుర్రు కదా మళ్ళా కట్నము. ఇది ఎప్పుడైతే వాడు కట్నం అట్లా అడిగిండో మీరు అప్పుడే చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది మీరు నిజం చెప్పాలంటే వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని కట్నం వద్దనే ఇల్లరికం వచ్చినోడు మళ్ళీ కట్నం అడిగిండే చెల్లెని రేపు ఫ్యూచర్ లో ఇంకెంత బాధపడతాడని ఇది ఒక పాయింట్ మీరు ఆలోచించాల్సింది. ముఖ్యంగా ఫ్రాంక్ వీడియోస్ కు ఈ రియల్ వీడియోలో కొంచెమన్నా డిఫరెంట్ మీకు అవపడట్లేదా? ఫోన్ అయితే పగలగొట్టదు కదా, భార్యాభర్తలు కొట్టుకునే కాడికి రారు కదా. ముఖ్యంగా మీ అమ్మ చేసిన వీడియో రారా నేను మాట్లాడుదురా లేకపోతే పెద్దగా అవుతుందని చెప్పింది కదా, మరి అది ఫ్రాంకా లేకపోతే రియలా? మీ అమ్మ చెప్పిందా? మరి నేను ఎందుకు దీని మీద వాదనకు దిగుతున్నా, మీకు ప్రేమ లేక కాదు, మీరేదో తప్పని నేను అనట్లేదు. కానీ ఎవరే గాని ఫ్యూచర్లో ఇప్పుడున్న తల్లిదండ్రులైనా బిడ్డల పెళ్లిళ్ళు చేసినాక మన బిడ్డల ఎంట ఉండి మనం కాపాడుకోవాలి. మీరు అప్పుడు సీరియస్గా తీసుకుంటే ఇలా వైష్ణవిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతుంటాం కదా. మంచిగా విడాకులు తీసుకొని మంచిగా ఎప్పుడైతే వాడు కట్నం అడిగిండో అప్పుడే వద్దురాబాయి నువ్వు మా చెల్లెను ఇబ్బంది పెడతావేమో ఫ్యూచర్లో అని, తర్వాత మా చెల్లెని ఎట్లుండదని మీరు గమనించుకోవాల్సింది ఉండే. వాడు మంచిగా చూసుకుంటా అన్నా కానీ మీరు మళ్ళీ చూసుకోవాల్సింది ఉండే. అడుగడుకు ఎట్లుంది ఏం కథ వాడు చూసుకుంటుండా లేదా అని ఇవన్నీ బాధ్యత ఉండాలి కదా మనకి. వాడు చూసుకుంటానా కానీ మీరు వదిలేస్తారా? ఆ పిల్లలు లోపల కూడా కుమిలిపోయింది. ఆ అమ్మాయి కుమిలిపోయి ఫ్యామిలీకి వాడేమో మీకు బోగర్ మాటలు చెప్తుండు. ఆ పిల్ల మాటలు ఎవరు పట్టించుకుంటలేరు, ఫ్రాంక్ వీడియోస్ అనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమో పాపం డిప్రెషన్ లో మొత్తం వీడియోలు చేసుకుంటా తన బాధను వ్యక్తపరచుకుంటా ఆ అమ్మాయి అన్ని వీడియోలు పోస్ట్ పెట్టింది. చాలా మంది మాట్లాడతారు ఆమె ఎట్లా పెట్టుడు తప్పు, పబ్లిక్ లో పెడుతుందా అంటే అరే ఆ చిన్న పిల్ల ఆమె పరిస్థితి, ఆమె డిప్రెషను తప్పు. మనం అట్లా మాట్లాడడం, మనకు బిడ్డలు ఉన్నారు. చిన్న పాపకు ఏం తెలుసు పాపము. అసలు నిజం చెప్పాలంటే ఫ్యామిలీ వాళ్ళేమో ఆ అమ్మాయిది ఫ్రాంక్ అనుకున్నారు, వాడు నమ్మించును వీళ్ళు ఫ్రాంక్ అనుకున్నారు. ఈ అమ్మాయికి ఇక ఎటు దోయక బాధను మింగలేక ఆ పిల్ల డిప్రెషన్ మీద పెట్టిన వీడియోలే అది. పాపం అర్థం చేసుకోవాలి మనం, ఎవరమే కానీ తప్పు పట్టద్దు.